జుక్కల్ నియోజకవర్గంలో డోంగ్లీ మండలంలో సోమవారం నాడు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద పేద కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. సందర్భంగా ఎమ్మెల్యే జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల భవిష్యత్తు కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చెక్కులను స్వయంగా అందజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేలా ఈ పథకాలు రూపొందించబడ్డాయని, పేదలపై ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. మహిళల అభ్యున్నతి, సమాజ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అభివృద్ధి పదంలో ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వము ప్రతి ఒక్క పేద, బడుగు వర్గాలు, దళితులు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీల సంక్షేమం కోసం అని చెప్పేసి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భాగంగా ఈరోజు ఈ షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటి చెక్కుల ద్వారా మీకు సహాయం అందించడం జరుగుతూ ఉన్నది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రతి ఒక్క గరీబోడు ఇల్లు కలిగి ఉండాలి అని చెప్పేసే సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నేను జుక్కల్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ఆయనకు, ముఖ్యమంత్రి గారికి నేను ఆర్జీ పెట్టుకున్నా. ముఖ్యమంత్రి గారు గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి. మా నియోజకవర్గంలో రాలే. పక్క నియోజకవర్గంలో వేలకు వేలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి. మా నియోజకవర్గంలో రాలే. మా నియోజకవర్గంలో రావాల్సిన డబుల్ బెడ్రూమ్లు కూడా పక్క నియోజకవర్గంకి అమ్ముకున్నారు. దయచేసి నా నియోజకవర్గం ఎక్కువ కావాలని చెప్పేసి అడిగిన. రేవంత్ రెడ్డి సాబ్ ఒక్కటే మాట అన్నాడు, నీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా, నీ నియోజకవర్గంలో ఎవరికి కావాలి, ఎన్ని కావాలంటే అన్ని కట్టుకో. ప్రతి గ్రామ పెద్దకు, నాయకునికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నేను మరొకసారి, ఇప్పటికి 100 సార్లు చెప్పినా, ఇంకొకసారి చెప్తున్నా, మీ గ్రామంలో ఎవరైతే అర్హత కలిగి ఇల్లు కట్టుకుని తయారున్నారో వాళ్ళకి ఇల్లు ఇచ్చేద్దాం. ఎవ్వరికి కూడా నాకు ఒకసారి కట్టుకుంటుంటేగా నాకు ఇల్లు రాలేదు అని చెప్పేసే మాట నాకు రాకూడదు. ఎన్ని అన్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రామంకి 20 ఇండ్లు వచ్చినాయి అనుకో, ఇంకా నాకు 20 ఇండ్లు కావాలి సార్ అని చెప్పి నాకు రండి, ఇంకా 20 ఇండ్లు ఇస్తా, 30 ఇండ్లు ఇస్తా, ఎన్ని కావాలంటే అన్ని ఇండ్లు ఇస్తా. మన నియోజకవర్గంలో నాకు ఈ సంవత్సరం తర్వాత ఒక్కటి కూడా గుడిసె కనబడకూడదు. మన ప్రభుత్వం గరీబుల ప్రభుత్వం. నా ఆలోచన, నా యొక్క కష్టమంతా మన నియోజకవర్గంలో సంవత్సరం నరలనే ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసినాం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇంకా చాలా చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ఈరోజు ఏ గరీబోడు ఎక్కడ కూడా ఆకలితోని ఉండకూడదు.